జుట్టు పెరుగుతుంది అన్నారు కదా మేడం, మాకైతే పెరిగింది. బట్టతలాలు కూడా పెరుగుతుందా? మా ఊర్లో అడుగుతున్నారు. విత్తనాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి విత్తనాలు మట్టిలో వేస్తే చెట్లు వస్తాయా? వస్తాయి. దాని మంచి పోషకాలు అన్నీ ఉంటే బాగానే వస్తుంది, మట్టి అంతా బాగానే ఉంటుంది. పోనీ అట్లీస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఏదో ఒకటన్నా మొలకెత్తడానికి. ఇక్కడ వేస్తే వస్తుందా? రాదు. అది కూడా అంతే. బట్టతలకి నూనెలతో హెయిర్ ప్యాకులతో రాదు. దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వీటికి వెళ్ళాలి. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, అలోపీషియా అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇమ్యూనిటీ సిస్టమ్నే డ్యామేజ్ చేసి హెల్దీ టిష్యూస్ని అంతా డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళకు కూడా ప్యాచ్గా ఊడిపోతుంటుంది. వాళ్ళకు కూడా ఆయిల్స్ ఇట్లాంటి వాటితోటి రాదు. ఇంకొకటి పొడుగు జుట్టు కావాలంటారు. ఇప్పుడు బై బర్త్ ఉండాలి, అది కూడా జీన్స్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఊడిపోయింది అనుకో ముందు ఉండి, సో ఏదన్నా వాళ్ళకి డాండ్రఫ్ ఉండి ఇంకేదన్నా ఇబ్బంది ఉండో, సరిగ్గా నరిష్మెంట్ లేకో వాళ్ళకైనా హెల్ప్ చేస్తుంది. కానీ అసలు జన్యుపరంగా అంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఇబ్బంది ఉండి బట్టతల ఉండి ఉంటే రాదు. ఇట్లాంటి వాటితోటి రాదు, ఛాన్స్ లేదు. అలా కాకుండా నార్మల్ అనుకో 3 నెలలకి ఎంతో కొంత పెరుగుతూ వస్తుంది. మన వాళ్ళు ఇప్పటి వరకు 1 year వరకు వాడిన వాళ్ళకైతే చాలా వరకు బాగా పెరిగింది. మీకు కూడా అట్లనే.